హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ అడ్డా. నిన్న మనకి క్లాస్ రాలేదని ఫీల్ అవ్వకండి, అది లైవ్గా వేరే దాంట్లో రావడం జరిగింది. అండ్ ఆ క్లాసెస్ని వి విల్ బీ అప్లోడింగ్ దిస్ ఛానల్ సూన్. ఇక యాజ్ యూజువల్గా మన కరెంట్ అఫైర్స్ని గమనిస్తే, ఎస్ ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ వస్తే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. ఇక లుకింగ్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు ఏంటి, చీనా బ్రిడ్జ్. మీ అందరికీ తెలిసిందే, దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం దీనికి సంబంధించి కాస్త మనం మాట్లాడుకోవాలి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సింది ఏంటి అంటే, చీనా బ్రిడ్జ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉండడం జరిగిందండి? ఇది రియాసీ జిల్లాలో ఇది లొకేట్ అవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనది. ఎంత సార్ అంటే అప్రాక్సిమేట్లీ 359 మీటర్స్. చెప్పాలంటే ఇది ప్యారిస్లో ఉన్న మన ఈఫిల్ టవర్ ఉంటుంది కదండి, దానికంటే ఇది 35 మీటర్స్ హైట్లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని 2002 నుంచి మొదలు పెడితే 2022 వరకు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు దీన్ని ఎస్పెషల్లీ ఎందుకు సార్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అంటే, ఇప్పుడు మనం చూడొచ్చండి కొన్ని ప్లేసెస్ని. ఒకటి ఉదంపూర్. ఈ ఉదంపూర్ నుంచి మనం శ్రీనగర్, ఈ శ్రీనగర్ నుండి మనం బారాముల్లా ఈ ప్రాంతాలకి మొత్తం 272 కిలోమీటర్స్ రైల్వే లెంత్ ఉంటుందండి. ఈ ప్రాంతం మొత్తం కనెక్షన్ 272 రైల్వే లెంత్ ఉంటుంది. ఈ భాగంలో దీంట్లో ఒక రైల్వే సబ్ పార్ట్ గా మనం ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని మన అప్రాక్సిమేట్లీ లెంత్ వచ్చేసి 1315 మీటర్ల వరకు ఉండడం జరుగుతుంది. 27,000 టన్నుల ఉక్కుని దీంట్లో వాడడం జరిగింది. అండ్ ఇది దాదాపు సిస్మోగ్రాఫ్ మీద 8 మెజర్మెంట్తో వచ్చిన 8 ఇండెక్స్తో వచ్చిన మన భూకంపాలు కూడా తట్టుకోవడం జరుగుతుంది. దీన్ని కాస్త మీకు లైవ్ లొకేషన్లో చూపించడం జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ లొకేషన్ని. ఇది ఇప్పుడు నేను ఇప్పటివరకు మాట్లాడిన ప్రతి దాన్ని మీకు ఇక్కడ లైవ్లో చూపించడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చండి, మీ అందరికి కనబడుతుంది కదా, ఇది ఉదంపూర్. ఇది కత్రాలో మనకి ఫేమస్ వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది కదండి, అంటే టెంపుల్ టూరిజాన్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చీనా రైల్ బ్రిడ్జ్ కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ పుల్వామా కనబడుతుంది, శ్రీనగర్ కనబడుతుంది, ఇది బారాముల్లా. అర్థమవుతుందా? నేను మాట్లాడిన రైల్వే లింక్ ఏంటి? ఉదంపూర్ టు శ్రీనగర్ అండ్ బారాముల్లా. ఈ లెంత్ మొత్తం మనకి 272 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇంకా మీరు ఈ బ్రిడ్జ్ని ఇంకా కీన్గా గమనిస్తే, ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో లొకేట్ అయి ఉందంటే, అత్యంత కఠినమైన హిమాలయన్ వెదర్స్ని తట్టుకునే విధంగా దీన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇదే అండి యాక్చువల్గా బ్రిడ్జ్. ఈ 2 కొండల మధ్య దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీని హైట్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఈ నది గర్భం నుంచి మొదలు పెడితే ఈ పై వరకు ఇది మొత్తంగా 359 మీటర్స్ ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఎస్, సో ఇక్కడ మనం చూడొచ్చండి ఏంటంటే, మనకు వెరీ రీసెంట్గా April 2022 బైసరన్ వ్యాలీలో పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది కదా. సో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ ఈజ్ నాట్ సేఫ్ అనే వర్డ్స్ మనకు వినబడడం జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్లో మోడీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేసి, ఏ రోజున ఇనాగ్రేట్ చేశారు? ఏ రోజున? జూన్ 6, 2025 దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది అండి దీని స్టోరీ. ఓకేనా? ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్లో మనం ఇక్కడ చూస్తే, మీ అందరికి ఇక్కడ ఒక క్యాట్ కనబడుతుంది కదా. ఈ క్యాట్కి దీని మెడలో సంథింగ్ ఒక బ్యాండ్ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, ఎస్ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇప్పుడు కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకు వార్తల్లో ఉండడం జరిగింది. ఎందుకు వార్తలు ఉండడం జరిగింది? ఏ పర్స్పెక్టివ్ వార్తలు ఉండడం జరిగింది? ఒకవేళ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే మనం దీన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాజ్ అ పార్ట్ ఆఫ్ జాగ్రఫీ, ఇంకా చెప్పాలంటే ఏపీపీఎస్సికి ప్యూర్ రిలేటెడ్గా ఉంటుందండి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ మీరు చూడొచ్చు, మనందరికీ తెలిసిన విషయమే, డెహ్రాడూన్లో ఏముంది? డెహ్రాడూన్లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది డెహ్రాడూన్లో ఉండడం జరిగింది. ఇది భారత్లోనే ఫస్ట్ టైం. దిస్ ఇస్ సూపర్లేటివ్ వర్డ్. ఇది సూపర్లేటివ్ వర్డ్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఎన్నిసార్లు అడగడం మనం చూడొచ్చు.
సో మొదటిసారిగా 3 అంతరించిపోతున్న ఫిషింగ్ పిల్లులు, ఫిషింగ్ క్యాట్స్ అండి. ఇవే వీటిని మనం ఏమంటామంటే ఫిషింగ్ క్యాట్స్ అనడం జరుగుతుంది. ఈ ఫిషింగ్ క్యాట్స్ వీటికి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ప్రియోనైలురస్ వివెరినస్. అర్థమైందా? ప్రియోనైలురస్ వివెరినస్. వీటిని కాలర్‌తో కప్పి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఒక కాలర్, ఒక బ్యాండ్ ఇలా వేయడం జరుగుతుంది. యెస్. వీటిని కప్పి కొరింగా వన్యప్రాణుల అభయారణ్యంలో ఆ జాతుల గృహ పరిధి అంటే ఆ జాతుల హ్యాబిటేట్స్ గాని, లేదంటే వాటి బిహేవియర్ గాని, వాటి యొక్క సంతానోత్పత్తి గాని, వాటి యొక్క హంటింగ్ స్కిల్స్ గాని, ఇవన్నిటికి సంబంధించి ఒక ప్యూర్ రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ పిల్లులు, ఈ క్యాట్స్ అనేటివి ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. వాటి పేరేంటి? ఫిషింగ్ క్యాట్స్. సైంటిఫిక్ నేమ్ ఏంటి? ప్రియోనైలురస్ వివెరినస్. ఓకేనా? వీటికి సంబంధించిన ఇష్యూ వచ్చింది. కానీ ఇక్కడ మేజర్ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండి. ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ నేను మీకు చూపించడం కూడా జరుగుతుంది. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ డిస్ట్రిక్ట్ పేరేంటి? కాకినాడ డిస్ట్రిక్ట్. ఓకేనా? ఈ కాకినాడ డిస్ట్రిక్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది తూర్పు గోదావరి, విచ్ మీన్స్ రాజమండ్రి డిస్ట్రిక్ట్. చూడండి ఇక్కడ యానం మనకు పుదుచ్చేరి కూడా కనబడుతుందా? ఎస్, ఇక్కడనండి. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అర్థమైందా? ఇది మొత్తం ఏంటి? కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. పక్కన ఏముంది మనకి? బే ఆఫ్ బెంగాల్ ఉందా లేదా? బే ఆఫ్ బెంగాల్. దీని యొక్క బ్యాక్ వాటర్స్ ఇటు పుష్ అవుతున్నాయా లేవా? ఇక్కడ మళ్ళీ మీరు ఒకటి చూడొచ్చు. ఈ వేవ్ ఫార్వర్డ్ ఏంటి? ఇది గోదావరి రివరా కాదా? ఇది గోదావరి రివరా కాదా? రాజమండ్రి నుంచి పాస్ అయ్యే రివర్ ఏంటి? గోదావరి రివరే కదా. సో ఈ రివర్ ఇలా వెళ్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. అది ఎక్కడైతే ఉందో ఇక్కడ మొత్తం మనం కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇవి మ్యాంగ్రూవ్స్, మడ అడవులు అని కూడా వీటికి పేరు. సో మీకు లొకేషన్ కూడా ఎక్కడో అర్థమైంది, కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఉండడం జరిగింది. సో దీని గురించి కొంచెం ఎగ్జామ్ ఓరియంటెడ్ క్రిస్పీగా చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనకు దొరికే ఫానా ఎలాంటి ఫానా అంటే జంతుజాలం కానీ, వృక్షజాలం కానీ, ఫ్లోరా అండ్ ఫానా ఎలాంటిదంటే, సో ఇక్కడ మనం ఇండియన్ ఓటర్ అనే ఒక చెట్టును చూడొచ్చు. తర్వాత ఫిషింగ్ క్యాట్స్ చూడొచ్చు, జాకస్ నక్కని చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ మనం ఏంటి బ్రాహ్మిని కైట్, లేదంటే బ్లాక్ క్యాప్డ్ కింగ్ ఫిషర్, సీ గల్స్, రీఫ్ హెరాన్, శాండ్ పైపర్స్, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మెయిన్స్ ఓరియంటెడ్ లో. ఒకవేళ ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్ వస్తే మెయిన్స్ ఓరియంటెడ్ లో చెప్పాలంటే కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ లొకేటెడ్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకేనా? ఎస్. సో అదే విధంగా ఈ క్యాట్స్ గురించి చూస్తే ఇది ఏంటి అంటే ఇవి దాదాపుగా అంతరించిపోతున్నాయంట. ఇవి మనకి ఎక్కడెక్కడ కనబడుతున్నాయంటే ఒకటి సుందర్బన్లో కనబడుతున్నాయి. ఎందుకంటే మడడవులు ఉన్న ప్లేస్లు అవే కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో. సో ఇక్కడ మన సుందర్బన్లో కనబడుతున్నాయి. దాంతోపాటు ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయన్ ఎలాంగ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీస్. ఇవి గంగా ఉన్న బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీస్ లో కూడా కనబడుతున్నాయి. దాంతో పాటు వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ ఈ రేంజెస్ లో కూడా కనబడుతున్నాయంట. ఓకేనా? ఎస్. ఇక దీనికి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్. ఇక వీటిని ఇంకా మీరు మెయిన్స్ ఓరియంటెడ్ లో ఇంకా క్రిస్పీ రాయాలంటే మీరు ఈ పాయింట్ తీసుకోవచ్చండి. IUCN అయితే ఇవి వల్నరబుల్ లిస్ట్ లో ఉండడం జరిగింది. అదే సైటిస్ట్ లో అయితే అపెండిక్స్ 2 లిస్ట్ లో ఉండడం జరిగింది. సో మన అందరికీ తెలిసిందే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1972. సో దీని మీద ఒక రెండు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. విచ్ రివర్ ఫ్లోస్ త్రూ కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ? కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ దగ్గర ఏ రివర్ ఉంది? ఇప్పుడే కదా మీరు చూసారు. ఏ రివర్? ఈ రివర్ పేరేంటి? గోదావరి రివర్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వాట్ ఆర్ ద మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి? మడ అడవులు అంటే ఏంటి? సో చూడండి, మ్యాంగ్రూవ్స్ ఆర్ ద యూనిక్ కోస్టల్ ఎకోసిస్టమ్ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్. అంటే ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతంలో కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా. అంతా గ్రీన్ ఏరియా అంత ఏంటి? ఈ గ్రీన్ ఏరియా మొత్తం మ్యాంగ్రూవ్స్ చెట్లు, మడ అడవులకు సంబంధించిన చెట్లు అండి. ఓకేనా? ఎస్. మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు మనం. కెర్చ్ స్ట్రైట్ అనేది ఇప్పుడు వార్తల్లో ఉండడం జరిగింది. ఎందుకు? ఏ కాంటెక్స్ట్ లో ఇది వార్తల్లోకి వచ్చింది? ఎస్పెషల్లీ మనం కెర్చ్ స్ట్రైట్ గురించి మాట్లాడుకున్నప్పుడు 2 సముద్రాల గురించి మాట్లాడుకోవాలండి. ఏ సముద్రాలు? 2 సముద్రాలు. ఒక సముద్రం ఏంటి అంటే బ్లాక్ సీ. మరో సముద్రం ఏంటంటే అజోవ్ సీ. తప్పదండి, మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ నేను ఫస్ట్ చెప్తా, తర్వాత మీ కళ్ళకి ఫీడ్ చేస్తా. ఓకేనా? మీ కళ్ళని ఎక్స్పీరియన్స్ చేస్తా. ఏంటి? ఒకటి బ్లాక్ సీ, ఇంకొకటి అజోవ్ సీ. సో ఇప్పుడు ఇది బ్లాక్ సీ అనుకోండి, ఇది అజోవ్ సీ అనుకోండి. ఈ రెండిటి మధ్య ఇటు రష్యా, ఇటు యుక్రెయిన్,
ఈ రెండిటి మధ్య ఈ కెర్చ్ స్ట్రైట్ అంటే తెలుగులో జలసంధి. రెండు భూభాగాల్ని విడదీసి మధ్యలో ఉండే ఒక వాటర్ వేని మనం స్ట్రైట్ అంటున్నాం, జలసంధి. కెర్చ్ స్ట్రైట్ మీన్స్ ఏంటంటే కెర్చ్ జలసంధి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇటీవల రష్యన్ ప్రధాన భూభాగం అండ్ ఆక్యుపైడ్ క్రిమియా. సో చెప్తానండి క్రిమియా అంటే ఏంటనేది, అక్కడ ఉన్న ఒక ఏరియా. సో ఈ లింక్ లో కెర్చ్ వంతెనను లక్ష్యంగా చేసుకుని నీటి అడుగున అంటే ఈ నీళ్ళ కింద అండర్ వాటర్ ఎక్స్ప్లోజన్ కి యుక్రెయిన్ దారితీస్తుంది. సో ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకే ఫుల్ క్లారిటీ వస్తుందండి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ గురించి. ఇదేనండి మొత్తం మనం కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో మీకు ఇక్కడ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. ఎస్, ఇవేనండి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మన మడాడువులు అని చెప్పాం కదా. సో ఇలా సముద్రంలో ఇలా 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 ఈ చెట్లు మనం చూడొచ్చండి. ఇవే ఇలాంటి సంబంధించిన వాటిని మనం మడాడువులు మాట్లాడుకుంటాం. ఇవేనండి ఈ పూర్తిగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఓకేనా? ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ కెర్చ్ స్ట్రైట్ అని మాట్లాడా కదా. సో ఒక్కసారి ఈ స్ట్రైట్ గురించి మాట్లాడేటప్పుడు సో ఇక్కడున్న సముద్రాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, బ్లాక్ సీ, నల్ల సముద్రం కనబడుతుందా? సో అదేవిధంగా ఈ మీద ఉన్న సముద్రాన్ని మనం ఏమంటున్నామంటే సీ ఆఫ్ అజో సముద్రం అంటున్నామండి. ఓకేనా? దీన్ని మనం ఏమనడం జరుగుతుంది, సీ ఆఫ్ అజో అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ అజో సముద్రానికి అండ్ ఈ బ్లాక్ సీకి మధ్య ఉన్న స్ట్రైట్ ఏంటి? ఇది కెర్చ్ స్ట్రైట్. ఓకేనా? ఈ కెర్చ్ స్ట్రైట్ ఇప్పుడు ఇదంతా యుక్రెయిన్ అండి, ఇదంతా రష్యా. ఈ మధ్యలో మనకు ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. ఎస్, మీరందరూ చూస్తున్నారు, దయచేసి బట్టి పట్టకండి. చూడండి, ఇక్కడ మీకు ఈ బ్రిడ్జ్ కనబడుతుందా? ఎస్, కనబడుతుంది కదా బ్రిడ్జ్. ఇంకా జూమింగ్ చేయమంటారా? ఎస్, ఇలా ఈ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యుక్రెయిన్ ఈ బ్రిడ్జ్ కింద బాంబ్ ఎక్స్ప్లోజన్స్ పెడుతుంది అని టాక్ రావడం జరిగింది. సో ఈ పెనిన్సులాని మనం ఏమంటున్నామంటే తమన్ పెనిన్సులా అంటున్నాం. తమన్ పెనిన్సులా. ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే ఆక్రమిత క్రిమియా ఏరియా అని మనం పిలవడం జరుగుతుంది. ఇది అండి ఎంటైర్గా కెర్చ్ స్ట్రైట్ గురించి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ రకంగా యుక్రెయిన్ అక్కడ బాంబ్స్ ఎక్స్ప్లోజన్స్ పెట్టింది అని ఆ టాక్ లో ఇది బయటకు రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఏంటంటే ఈ కెర్చ్ స్ట్రైట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ ఉన్న విషయాన్ని మొత్తం మీకు ఇప్పుడు లైవ్ లో చూపించాను కదండి. సో ఏంటి, ఇది బ్లాక్ సీ ఆఫ్ అజో మధ్యలో ఉండడం జరిగింది. తమన్ పెనిన్సులా అండ్ ఆక్యుపైడ్ క్రిమియా వీటి మధ్యలో ఇది ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ ఆఫ్టర్ మాస్కో అనెక్స్డ్ ద పెనిన్సులార్ ఇన్ 2014. అంటే 2014 నుంచి యుక్రెయిన్ కి రష్యాకి గొడవలు జరుగుతున్నాయి. సో అప్పటి నుంచి ఇది ఒక వివాదాస్పద ప్రాంతంగా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఇది కంప్లీట్ గా రష్యా నుంచి క్రిమియాని యుక్రెయిన్ ఆక్యుపై చేసింది. అందుకే మనం దాన్ని ఆక్యుపైడ్ క్రిమియా అని మాట్లాడడం జరుగుతుంది. సో ఇదంతా రష్యాకి సంబంధించిన ల్యాండ్. ఆ రష్యాకి సంబంధించిన ఆ బ్రిడ్జెస్ కింద యుక్రెయిన్ ఇప్పుడు ఎక్స్ప్లోజన్ బాంబ్స్ పెట్టింది. ఆ కాంటెక్స్ట్ లో ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్ గా మాట్లాడుకోవడానికి ఒక ఇష్యూ జరిగింది. ఇక్కడ మీకు కనబడుతుంది కదండి, ఇది బ్లాక్ సీ, ఇదేంటి అజో సముద్రం, సీ ఆఫ్ అజో. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 100% ఇట్లాంటి క్వశ్చన్స్ ని ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2లో కనబడింది, 3లో కనబడింది, ఏపీపీఎస్సీ అయినా సెంట్రల్ అయినా ఏదైనా సరే, అది ఏ ఎగ్జామ్ అయినా ఇలాంటి థింగ్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సీ ఆఫ్ అజో, ఇది బ్లాక్ సీ. సో ఇప్పుడు బ్లాక్ సీ మనకి టాపిక్ లోకి వచ్చింది కాబట్టి ఈ బ్లాక్ సీని ఆనుకుని ఉన్న దేశాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఇదేంటి, ఇది వచ్చేసి టర్కీ, ఇది వచ్చేసి బల్గేరియా, ఇది వచ్చేసి రొమేనియా. బట్ మాల్డోవా ఆనుకొని లేదు. మాల్డోవా బ్లాక్ సీకి ఆనుకొని లేదు. తర్వాత యుక్రెయిన్, ఆ తర్వాత ఇదంతా ఏంటంటే ఇదంతా రష్యా, ఆ తర్వాత ఇదేంటి జార్జియా. సో ఈ దేశాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. దీని మీద నేను కోడ్ కూడా చేయడం జరిగింది, అది మీకు షార్ట్స్ లో రావడం కూడా చూడొచ్చు. ఓకేనా? ఎస్, ఇది తెలుగు సంబంధించిన స్క్రిప్ట్. ఇవి దీని మీద ఒక 2 క్వశ్చన్స్ మనం ట్రై చేయొచ్చు. సో దీని పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అనాలిసిస్ ఆ గ్రూప్ లో ఇది ఉండడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి తీసుకుని ఈ క్వశ్చన్స్ ని ట్రై చేయండి. ఓకేనా? యా, నెక్స్ట్ మన లైమ్ లైట్ లోకి వచ్చింది ఏంటంటే ఇక్రిషాట్ పేరులోనే ఉంది అండి. ఇక్రిషాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్, అంటే క్రాప్స్ రీసెర్చ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్. ఎస్పెషల్లీ ఏ ఏరియాలో సెమీ అరిడ్ ట్రాపిక్స్, అంటే
ఉపశుష్క ప్రాంతాల్లో క్రాప్స్ని రీసెర్చ్ చేసే ఒక సెంటర్. జనరల్‌గా ఏం పడతాయండి ఇక్కడ? పల్సెస్ గానీ, సెరిల్స్ గానీ ఇవే గదా! ఇక్కడ 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 పండే ప్రాంతాలు. ఇక్కడ 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 పండే క్రాప్స్ అయితే ఇవే గదా! సో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఇక్రిషాట్ ఏం చేస్తుందంటే, ఈ ఇక్రిషాట్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక వింగ్‌తో కలిపి ఇప్పుడు ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని లాంచ్ చేసింది. సో, ఇటీవలి కాలంలో ఇక్రిషాట్ ఎవరితో కలిపి ఒక కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని స్టార్ట్ చేసింది అనే క్వెషన్స్‌ని మనం డైరెక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎవరితో చేసింది? సో, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళతో కలిసి చేసింది. సో, ఈ కాంటెక్స్ట్‌లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్రిషాట్ అంటే ఏంటో మనం చూద్దాం. ఇక్రిషాట్ అంటే ఇది ఇది ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓకి అఫిలియేటెడ్ ఉన్న ఒక పెద్ద సంస్థ అండి. ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్. ఇది ఎస్పెషల్లీ ఉపశుష్క ప్రాంతాలు అంటే సెమీ అరిడ్ ట్రాపిక్స్‌లో మాత్రం పండే పంటల్ని ఎగ్జామిన్ చేస్తాయి. ఇండియా గాని, సబ్ సహారా ఆఫ్రికన్ కంట్రీస్ గాని వీటన్నిటిలో ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అక్కడున్న క్రాప్స్ గురించి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సీజీఐఏఆర్ అంటే ఇది ఒకటి మనకి ఇంటర్నేషనల్ వైస్‌గా అగ్రికల్చర్ సంబంధించిన ఒక రీసెర్చ్ వింగ్ అండి. ఇది ఎప్పుడు 1972లో ఈ ఇక్రిషాట్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో, ఇది ఆఫ్రికన్ కంట్రీస్ గాని ఇది ఎస్పెషల్లీ ఏంటంటే ప్రాస్పరస్ అంటే ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి. కంప్లీట్‌గా ఫుడ్‌కి సంబంధించిన ఇష్యూస్‌ని సెమీ ట్రాపిక్స్ ఏరియాలో మాత్రమే ఇది ఎగ్జామిన్ చేస్తుంది. వాటికి సంబంధించిన ప్రతి ఇష్యూస్‌ని ఇది సార్ట్ ఔట్ చేస్తుంది. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మన పటాన్ చెరువు మన హైదరాబాద్‌లో దీనికి సంబంధించిన సెంటర్ ఉండడం మనం చూడొచ్చు. అండ్ దాంతో పాటు దీనికి 2 రీజినల్ హబ్స్ ఉన్నాయి. ఒకటి నైరోబి కెనియాలో ఉండడం జరిగింది. రెండవది బమాకో మాలిలో ఉండడం జరిగింది. ఎక్కడెక్కడ దీనికి 2 సెంటర్స్ కెనియాలో ఉన్న నైరోబిలో ఉండడం జరిగింది. తర్వాత ఏంటి బమాకో సిటీ ఇన్ మాలిలో ఉన్న బమాకో సిటీలో ఉండడం జరిగింది. అవేంటి సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీసే కదా! సో, అక్కడ మనం వీటిని చూడొచ్చు. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన స్క్రిప్ట్. ఇక్కడ చూడొచ్చండి మీరు. ఇదంతా ఏంటి? ఇదంతా పటాన్ చెరువు. ఇదంతా పటాన్ చెరువులో ఇది లొకేట్ అయ్యి ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది. షేర్లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, కేపీహెచ్బీ కాలనీ ఇవి. సో, చూడండి ఇది ఎంత పెద్దగా ఉందంటే ఇది అప్రాక్సిమేట్లీ దాదాపుగా ఒక 2, 3 ఊర్లను కలిపేంత చాలా అంటే చాలా పెద్ద ఇన్‌స్టిట్యూట్ అండి ఇది. సో, ఇంటర్నేషనల్ వైస్‌గా సెమీ అరిడ్ ట్రాపిక్స్‌లో ఉండే క్రాప్స్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్. సో, దీనికి సంబంధించిన క్వెషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఎక్కడ ఎగ్జాక్ట్‌లీ లొకేట్ అయ్యి ఉంది? ఎక్కడ లొకేట్ అయ్యింది? హైదరాబాద్. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే పటాన్ చెరువులో. ఓకేనా? సో, సెమీ అరిడ్ క్రాప్స్ అంటే ఏంటి? ఇలాంటి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేస్తారంటే యెస్. ఇలాంటి క్వెషన్ మనకి గ్రూప్ 4లో పడిందండి. ఇలాంటి క్వెషన్ గ్రూప్ 4లో మనం చూసాం. సో, ఏంటి జనరల్లీ సెరిల్స్ అంటే ఏంటి? మేజ్ గాని, సోర్గం గాని, మిల్లెట్స్ గాని, రైస్ గాని. అదే విధంగా రూట్ క్రాప్స్ అంటే ఏంటి? కసావా గాని, స్వీట్ పొటాటో మనం అంటాం కదా! కందగడ్డలు, కందమూలాలని. సో, అట్లాంటివి. ఇలాంటి వాటి మీద క్వెషన్స్ పడ్డాయి. ఓకేనా? యెస్. నెక్స్ట్ ఉమ్మీద్ పోర్టల్ అండి. సో, ఉమ్మీద్ పోర్టల్ అంటే ఏంటి అంటే ఎస్పెషల్లీ వక్ఫ్ ల్యాండ్స్‌కి సంబంధించిన ఇష్యూస్. సో, మీకిక్కడ చెప్పాలి అంటే వక్ఫ్‌కి సంబంధించిన యాక్ట్ మనకి 1954లో వచ్చింది. వక్ఫ్‌కి సంబంధించిన కౌన్సిల్ అంటే ఒక మండలి మనకి 1964లో రావడం జరిగింది. అండ్ దీన్ని మనం ఎప్పుడు అమెండ్ చేసామంటే 1995లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. సో, ఈ కౌన్సిల్ ఎంత బలమైనదంటే ముఖ్యంగా వక్ఫ్ భూములు అంటే ఏంటంటే ఇస్లాం మతస్థుల ప్రకారంగా దాన దత్తాలు చేసిన భూములు గాని, లేదంటే వారసులు ఎవరు లేకుండా చనిపోయిన భూములు గాని, అంటే చనిపోయిన తర్వాత మిగిలిన భూములు గాని, సో, ఇలాంటి భూములంటే మనం వక్ఫ్ కింద ఇస్తే ఒక్కసారి వక్ఫ్ కిందకి వెళ్ళినంటే మళ్ళీ వాటిని ఎవరు కూడా రిట్రైవ్ చేసుకోలేరు. వీటికంటూ స్పెషల్ ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయి. ట్రిబ్యునల్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి దాని ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 323 అండ్ బి ఇవి ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో, ఇవి ఎంత బలమైనవి సుప్రీం కోర్టు తీర్పులను కూడా పక్కన పెట్టేంత బలమైనవి. సో, వీటికి ఈ మొదటిసారి ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో, అదే ఈ ఉమిద్ పోర్టల్. ఈ ఉమిద్ పోర్టల్ ఏంటంటే యూనిఫై చేస్తుందండి. వక్ఫ్ ల్యాండ్స్ మేనేజ్మెంట్ గాని, ఎన్ఫోర్స్‌మెంట్స్ గాని, లేదంటే ఎఫిషియన్సీని గాని, డెవలప్‌మెంట్ గాని అనే ఒక థీమ్ పేరుతో మనం ఈ పోర్టల్ పేరు చూడొచ్చు. యూనిఫైడ్ వక్ఫ్ ల్యాండ్స్ మేనేజ్మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్‌మెంట్ అనే పేరుతో ఈ వక్ఫ్ చట్టం రావడం జరిగింది. సో, దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఒక విషయం చూడొచ్చండి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మహిళల పేర్లతో నమోదు చేయబడిన ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా వర్గీకరించబడడానికి
అర్హత పొందవు. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ దీని నుంచి. మహిళల పేరు మీద ఉన్న వక్ఫ్ భూములంట అవి వక్ఫ్ భూములుగా అంగీకారం పొందవు అని అక్కడ ఉంది అండి. సో మిగతా అంతా మీకు యాజ్ యూజువల్ తెలిసిందే. ఎస్పెషల్లీ ఈ ఉమిద్ పోర్టల్ దానికి సంబంధించిన అబ్రివేషన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది దేని గురించి? ఓకేనా? యెస్. సో దీనికి సంబంధించిన ఇష్యూస్ నేను ఇప్పుడే అడ్రస్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు 1964లో దీన్ని కౌన్సిల్ ఏర్పడ్డది. 1954లో ఈ చట్టం వచ్చింది. 1995లో దీన్ని అమెండ్మెంట్ చేసాం. అసలు వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఏ ప్రాపర్టీ డొనేటెడ్ బై ముస్లిమ్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ రిలీజియస్ అంటే ముస్లిమ్స్ ఒక ప్రత్యేకంగా రిలీజియస్ కోసం ఇచ్చిన భూములు గాని, చారిటబుల్ భూములు గాని, ప్రైవేట్ పర్పస్ కోసం వచ్చినవి గాని, ఓనర్‌షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ కన్సిడర్డ్ టు ద బిలాంగ్ టు ద గాడ్. అవి దేవుడికి సంబంధించిన భూములు అని, వైల్ ఇట్స్ బెనిఫిట్స్ ఆర్ ద డైరెక్టెడ్ టు ద స్పెసిఫిక్ పర్పసెస్. ఏ పర్పస్‌కి అంటే దానాలు చేయడమా, 10 మందికి అన్నం పెట్టడమా, కొంతమందికి ఇల్లులు ఇవ్వడమా, ఇలాంటి పర్పస్‌కి దాన్ని వాడడం జరుగుతుంది. దానికంటూ సెపరేట్ ఒక బోర్డే ఉంది. అర్థమవుతుంది కదా? అది. నెక్స్ట్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ లేటెస్ట్ న్యూస్. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ డైరెక్ట్‌గా క్వెషన్ ఇలానే పడుతుంది. ఇటీవలి కాలంలో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే కొత్త స్కీమ్‌ని ఏ రాష్ట్రంలో దీన్ని ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సింపుల్. ఇక్కడ మీకు కనబడుతున్న పర్సన్ ఎవరు? ఎవరైనా? ఈయనెవరు? మహారాష్ట్ర సీఎమే కదా! మహారాష్ట్ర సీఎమే కదా! ఓకే. ఈయనెవరు? అగ్రికల్చర్ మినిస్టరే కదా! అగ్రికల్చర్ మినిస్టరే కదా! చూస్తున్నారు. మహారాష్ట్ర సీఎం, అగ్రికల్చర్ మినిస్టర్. చూస్తున్నారు. వాళ్ళెవరు? కామెంట్ చేయండి. అర్థమవుతుందా? చూస్తున్నారు. వాళ్ళెవరో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటే హార్టికల్చర్ తోట పంటలకి సంబంధించిన ఇష్యూస్‌ని ఇది ఏం చేస్తుంది అంటే ఒకవేళ మనం సీడ్స్ కరెక్ట్ లేకపోతే పంటలు పెరిగిన తర్వాత అవి కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. లేదంటే దిగుబడి ఈల్డ్ తగ్గడం గాని మనం చూడొచ్చు. సో ఇలాంటి కేఓస్‌కి అడ్డుకట్ట వేయడానికి ఇక్కడ మనం క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇది దానికి సంబంధించిన ఇనిషియేటివ్. సో ఇక్కడ మనం ఇదేంటి అంటే బూస్టింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ డిసీజెస్ ఫ్రీ అంటే ఇప్పటి నుంచి మొక్కలకి రోగాలు రావు. తర్వాత హై క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ ఫర్ హార్టికల్చర్ క్రాప్స్. హార్టికల్చర్‌కి హై క్వాలిటీ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. సచ్ యాస్ ఫ్రూట్స్ గాని, వెజిటబుల్స్ గాని, ఫ్లవర్స్ గాని ఎనీథింగ్. సో దీన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటంటే 3 కీ కాంపోనెంట్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ స్టేట్‌లో ఏం చేస్తుందంటే 9 క్లీన్ ప్లాంట్ సెంటర్‌లని క్రియేట్ చేస్తుందండి. అంటే ఇది ఏం చేస్తుందంటే జస్ట్ ఆఫర్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్స్. ఒక మొక్కకి రోగం ఎందుకు వస్తుంది? ఆ రోగాన్ని ఎలా మనం నిర్ధారించాలి? అనే ఒక 9 సెంటర్‌లని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే లార్జ్ స్కేల్‌లో నర్సరీస్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంతే కదా! నర్సరీస్‌ని ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా సీడ్స్ వచ్చేటివి, ప్లాంట్స్ వచ్చేటివి ఆ రకంగా. ఇక తర్వాత రెగ్యులేటరీ అండ్ సర్టిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ అండి. ఏదో నామకి వాస్తు మేము తీసుకొచ్చినాం, మేము పండిస్తున్నాం అంటే నడవది. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి, ఒక ఫ్రేమ్‌వర్క్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి. ఇవన్నిటికి సంబంధించి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం ఎవరి ద్వారా జరుగుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్. అర్థమవుతుందా? ఆ వ్యవసాయ శాఖ రైతుల సంక్షేమ మంత్రి. చూసారు కదా ఇప్పుడు మీరు? ఇగో ఈయనేనండి. ఈయనే మన వ్యవసాయ శాఖ మినిస్టర్. ఆయన ఎవరు? కామెంట్ చేయండి. ఓకేనా? యెస్. ఈ మినిస్టర్ ఎవరి ద్వారా చేస్తారంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అండ్ ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వీళ్ళ ఆధ్వర్యం చేస్తారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? అది ఏ ప్లేస్‌లో దాని హెడ్ క్వార్టర్స్ ఉంది? అండ్ ఐకార్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? యెస్. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇక్కడ మనం 2 క్వెషన్స్ తీసుకోవడం జరిగింది. మీకు ఎగ్జామ్‌లో సింపుల్‌గా కనబడతాయి. ఇటీవల వచ్చిన క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఇది ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది? ఎవరు? అగ్రికల్చర్ శాఖ, వ్యవసాయ శాఖ మినిస్టర్. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రెసిలియన్స్‌కి ఇది ఎలా దోహదపడుతుంది? ఇట్ ఈస్ డెసిగ్నేటెడ్ టు అడ్రెస్ ద క్రిటికల్ ఇష్యూస్ గాని హార్టికల్చర్ బై ప్రొవైడింగ్ యాక్సెస్ టు ద హై క్వాలిటీ వైరస్ ఫ్రీ ఎలా తోడ్పడుతుందండి? మన ఈల్డ్ మనకే ఎక్కువ వస్తుంది కదా! సో ఇలాంటి సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా వరకు ఉత్తమమే కదా! యెస్. ఇప్పుడు ఈ రోజుకి ఖలిస్తానీ నినాదాలు పూర్తయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవడం జరిగింది? 41 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే ఖలిస్తానీ ఏంటంటే పంజాబ్ వేర్పాటువాద సిద్ధాంతం. అర్థమైందా? పంజాబ్ యొక్క వేర్పాటువాద సిద్ధాంతం. అంటే పంజాబ్‌ని ఎలా డివైడ్ చేయాలి మన దేశంలోకెళ్ళి? మన దేశం ఏం చెప్తుంది? యునైటెడ్‌గా ఉంటుంది కదా! సో అలా ఇది మన సమాఖ్య వ్యవస్థకి విచ్ మీన్స్ మన ఫెడరల్ సిస్టమ్‌కి ఇది ఒక మాయని మచ్చగా మారిపోయింది. సో దాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటే ఇది ఎప్పుడు మనకి దీన్ని మనం 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అని మనం చూడడం జరిగింది కదా!
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూన్ 1 నుంచి మొదలు పెడితే జూన్ 10 వరకు. అప్పట్లో మనం చూసిన ఆ టెర్రరిస్ట్ ఎవరు? భింద్రన్వాలే. ఆ భింద్రన్వాలేని ఇక్కడ హతమార్చడం జరిగింది. తరువాత ఇదే సంవత్సరం అక్టోబర్ 3లో ఇందిరాగాంధీని తన సొంత గన్‌మెన్‌లో చంపడం జరిగింది. ఎందుకంటే అప్పుడు సిక్కిజం మీద తీసుకున్న తన చాలా కఠినమైన నిర్ణయాల మీద తనని చంపడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో ఈ 41 ఏళ్ళు పూర్తయింది. ఎస్పెషల్లీ ఇది సొసైటీ గ్రూప్ 2లో సొసైటీ అనే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ పరంగా ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఓకేనా? యెస్. ఇక నెక్స్ట్ అండి ఇక్కడ మనం చూడొచ్చు కీర్ భవానీ టెంపుల్. కీర్ భవానీ టెంపుల్ ఇది ఎస్పెషల్లీ ఎక్కడ ఉండడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి? ఎందుకు మనం దీన్ని కీర్ భవానీ టెంపుల్ అని పిలవడం జరుగుతుంది? ఇక్కడ మీకు కనబడుతుంది కదా కీర్ భవానీ టెంపుల్. సో కీర్ భవానీ టెంపుల్ కనబడుతుంది కదా. సో ఇప్పుడు మీరు చూడొచ్చండి ఎస్పెషల్లీ ఇది ఎక్కడ ఉంది అంటే తుల్లాముల్లా విలేజ్. ఆ విలేజ్ పేరేంటి? తుల్లాముల్లా విలేజ్. ఎక్కడ? శ్రీనగర్ డిస్ట్రిక్ట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇది లొకేట్ అయి ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ దేవత పేరు ఏంటి అంటే రగ్నాదేవి అండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క మరొక రూపమే ఈ రగ్నాదేవి. సో ఇక్కడ జనరల్ హిందువులు తమ యొక్క ప్రసాదంగా కీర్ సమర్పించేవాళ్ళు. ఆ రకంగా ఇది కీర్ భవానీ టెంపుల్ గా ఇది పేరు రావడం జరిగింది. ఎందుకు సార్ దీన్ని ఇప్పుడే లైమ్ లైట్ లోకి ఎందుకు వచ్చింది అంటే ఎవ్రీ ఇయర్ మే ఆర్ జూన్ ఈ టైంలో జ్యేష్ఠ అష్టమి ఈ టైంలో ఇక్కడ మనం ఈ దేవతకి ఆఫరింగ్స్ అంటే పూజలు కానీ లేదంటే మేళాలు కానీ జరపడం జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్ లో మనం ఇది కనబడుతుంది. సో ఇదే జమ్మూ కాశ్మీర్లో మనం 3 days ago ఒక ఫెస్టివల్ గురించి మాట్లాడడం జరిగింది. లావెండర్ ఫెస్టివల్. ఏం ఫెస్టివల్? లావెండర్ ఫెస్టివల్ దట్ రైజెస్ ఫర్ పర్పుల్ రెవల్యూషన్ అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ లావెండర్ ఫెస్టివల్ ఎన్నవ లావెండర్ ఫెస్టివల్? అర్థమవుతుందా? అది ఎన్నవ లావెండర్ ఫెస్టివల్ తెలిస్తే డూ కమెంట్. ఓకేనా? ఎస్. ఇక ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే అంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఏం లేదండి. ఒకసారి చూడండి, అంత బ్యూటిఫుల్గా అయితే ఏం లేదు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు స్మూత్ గ్రే స్టోన్స్, చాలా సున్నితంగా ఉండే గ్రే స్టోన్స్ని కానీ లేదంటే గాడెస్ ప్లేస్లో ఇక్కడ ఉన్న శాంక్టమ్ శాంక్టోరియం ఇక్కడ మనం కనబడుతుంది కదా శాంక్టమ్ శాంక్టోరియం ఇదేనండి. ఇది గర్భగుడి కానీ ఈ గర్భగుడి కానీ సో ఇక్కడ ఉన్న హోలీ స్ప్రింగ్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఎండ్ టెంపుల్ లేదంటే నోన్ టు చేంజ్ ఇట్స్ ద కలర్స్. సో ఇక్కడ మనకి చూడండి, మనం చూడంగానే ఇది ఒక రకమైన రకరకాల కలర్స్ కనబడుతుంది కదా. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ కి ఇది సింబల్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇంకేమైనా ఉంది అంటే ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే 1912లో ఎవరి ద్వారా? మహారాజా ప్రతాప్ సింగ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత మహారాజా హరి సింగ్ ఆయన ఎవరో మనకు తెలిసిన విషయమే, ఆయన దీన్ని మళ్ళీ రెనోవేషన్ చేయడం కూడా జరిగింది. ఓకేనా? ఎస్. సో ఇది దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ యూ కెన్ సీ ఇన్ పీడిఎఫ్. తర్వాత ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం. ఎస్పెషల్లీ దీన్ని ఈ రోజు అంటే జూన్ 7th నాడు దీన్ని జరపడం జరుగుతుంది. ఎవరెవరి ఆధ్వర్యం దీన్ని జరపడం జరుగుతుంది? ఎవరెవరి ఆధ్వర్యంలో? ఒకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉండడం జరిగింది? జెనీవాలో లొకేట్ అయ్యడం జరిగింది. ఇది ఎక్కడ? ఇటలీలోని రోమ్లో ఇది లొకేట్ అవ్వడం జరిగింది. ఎందుకు చేస్తారు? మనం తినే ఫుడే కదా మన హెల్త్ని కాపాడేది. దీనికి సంబంధించి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్యాంప్ని సెట్ చేయడానికి, అర్థమవుతుందా? సెట్ చేయడానికి ప్రతి ఏటా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రెండు, ఒకటేంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్, వీళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి థీమ్ ఏంటి అంటే ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఇంతేనండి, సరిపోతుంది. ఇదంతా మనకి ఏం అవసరం లేదు, ఈ డేటా మొత్తం మనకి ఏం అవసరం లేదు, జస్ట్ వాట్ ఈస్ వాట్ అంతే సరిపోతుంది. దాని థీమ్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఇంకా మీరు అడ్వాన్స్ చూసుకోవాలంటే లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటో కూడా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎస్. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే బిమ్స్టెక్ డే. యాక్చువల్గా ఇది నేను నిన్నే చెప్పాలి, బట్ ఈ రోజుకి ఇది రావడం జరిగింది. ఓకే, ప్రతి ఏటా మనం జూన్ 6th మనం ఏం చేస్తామంటే బిమ్స్టెక్ డేని జరుపుకుంటాం. సరే, వాట్ ఈస్ బిమ్స్టెక్? అసలు ఫస్ట్ బిమ్స్టెక్ అంటే ఏంటి? బిమ్స్టెక్ అంటే సింపుల్గా ఈ బే ఆఫ్ బెంగాల్ని ఆనుకొని ఉన్న కంట్రీస్ ఉంటాయి కదండి. సో వాటికి సంబంధించి మల్టీ సెక్టోరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ అన్ని దేశాలు ఒక కూటమిగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది ఎప్పుడు జరిగింది అంటే 1997లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. అందుకే మనం దీన్ని ఏమంటున్నాం? బ్యాంకాక్ డిక్లరేషన్ అనడం జరుగుతుంది. ఏమంటున్నాం మనం దీన్ని? బ్యాంకాక్ డిక్లరేషన్ అనడం జరుగుతుంది. ఇది మొదటగా ఈ బిమ్స్టెక్ అనే పేరుగా లేదండి. ఇది మొదటగా ఏముందంటే ఇది బిస్ట్ అనే పేరుతో మనం చూడొచ్చు. బిస్ట్ ఓన్లీ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ అనే పేరుతో మనం చూడొచ్చు. సో ఇదే సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో ఇది ఫామ్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ కొత్తగా
మయన్మార్ యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా, మయన్మార్ యాడ్ అవ్వడం జరిగింది. తరువాత 2004లో నేపాల్, భూటాన్లో ఇందులో చేరడం మనం చూడొచ్చు. ఆ చేరిన తర్వాత ఇది బిమ్స్టెక్ గా మారిపోయింది. సో ఇందులో ఉన్న దేశాలు మనం గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న కోడ్ ఇవ్వడం జరిగిందండి మీకు. MBBS 10. ఓకేనా, MBBS 10. M ఫర్ మయన్మార్, B ఫర్ బంగ్లా, B ఫర్ భూటాన్, S ఫర్ శ్రీలంక, T ఫర్ థాయిలాండ్, I ఫర్ ఇండియా, N ఫర్ నేపాల్. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7. ఓకేనా, మొత్తం ఎన్ని 7 కంట్రీస్ ఇందులో ఉండడం జరిగింది. సో ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్, ఇందులో ఎన్ని కంట్రీస్ బే ఆఫ్ బెంగాల్ తోని సరిహద్దులు కలిగి లేవు? విచ్ ఆఫ్ ద కంట్రీస్ నాట్ హ్యావింగ్ బార్డర్ విత్ బే ఆఫ్ బెంగాల్? సో ఏంటండి మనకు కనబడుతుంది, నేపాల్కి సముద్రం ఉందా? లేదు కదా. అదేవిధంగా భూటాన్కి సముద్రం ఉందా? లేదు కదా. సో ఇది అన్నట్లుగా స్టోరీ దీనిది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ ప్రతి ఏటా మనం జూన్ 6 మనం బిమ్స్టెక్ డేగా ఒక రోజుని మనం తీసుకోవడం జరిగింది. సో ఈ బిమ్స్టెక్ యొక్క ప్రధాన కారణం వచ్చేసి ఢాకా ఏంటి, మన బంగ్లాదేశ్ క్యాపిటల్, ఈ ఢాకాలో ఉండడం జరుగుతుంది. ఈ స్టోరీ అంతా మనకి ఏం అవసరం లేదు, జస్ట్ ఒక మల్టీ సెక్టర్లో కానీ, లేదు అంటే ఎకానమీ పర్స్పెక్టివ్లో కానీ, లేదంటే ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో కానీ మనం ఈ బిమ్స్టెక్ డేని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎవ్రీ బైఎనియల్ అండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఈవెంట్ని మనం చూడొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఓకేనండి, ఇవి ఇవాల్టి మన కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.